నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. విజయవాడలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న సంక్షేమాన్ని వివరించిన సీఎం చంద్రబాబు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యవేక్షణలో గుంటూరులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. గిరిజన సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వెల్లడి. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. శస్త్రచికిత్స జరిగిన కొన్ని రోజులకే ప్రజాసేవ కోసం విధులకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంస. విజయనగరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన మహిళలతో దింసా నృత్యం చేసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆదివాసుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను నా దేశం జెండా ఎజెండా అనే భావనతో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబానికి, గ్రామానికి స్పష్టమైన విజన్ ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 29 లక్షల మంది గిరిజనుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, విద్య, వైద్యం, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం తెలిపారు. 9 ఐటీడీఏ కేంద్రాల అభివృద్ధితో పాటు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నామన్నారు. 2027 డిసెంబర్ నాటికి గిరిజనులందరూ ఇల్లు, సోలార్ వ్యవస్థలు అందిస్తామని, టెలికమ్యూనికేషన్ సంస్థల ఒప్పందాలతో గిరిజన గ్రామాలకు వేగవంతమైన కనెక్టివిటీ కల్పిస్తామని ప్రకటించారు. గిరిజనులకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, దింసా నృత్యం గిన్నీస్ రికార్డులోకి ఎక్కడం గర్వకారణమని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరి సోదరులకి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం గుంటూరులో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసుల సమస్యలు, వాటి పరిష్కారాలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడుతూ, దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఆదివాసీ నాయకుల గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా, మన్యం వీరులు, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతో మంది పోరాట యోధులను స్మరించుకుందామన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధి, సహకారం గురించి లోతుగా ఆలోచించి సరైన సమయంలో సహాయం అందించిన నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జన్మాన్ పథకం ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఉపయోగపడేలా రోడ్లు, జలజీవన్ మిషన్ ద్వారా నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు రచించి అమలు చేసిన నాయకులు మోదీ అన్నారు. అరకులో పండే కాఫీని దేశంలోనే ఎన్నో ప్రాంతాలకు అందజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. ఆ రోజుల్లో ఈ దినోత్సవం పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశాలు అనేకం ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే భగవాన్ బిర్సా ముండా గారు
ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన విప్లవ జ్యోతి, మన తెలుగు అల్లూరి సీతారామరాజు గారు. ఇటువంటి అనేక వ్యక్తుల్ని స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం మనమందరం కూడా ఓపెన్ చేసుకున్నాం. అది ఇంకా పూర్తి అవ్వలేదు, కానీ అందులో ఎంటర్ అయ్యేటువంటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వీళ్ళు ఇట్లా పెట్టే విధంగా పెడతా ఉన్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అది చూస్తే ఎంతో మనసు ఉప్పొంగేటువంటి ఇది వస్తుంది అనేది మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వీటితోమైనటువంటి గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు వెనుకబడి ఉన్న తరుణంలో వీటన్నిటినీ బాగా గుర్తించి ఆ ప్రాంతాలు డెవలప్ చేయాలనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచన చేసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఈ భగవాన్ బిర్సా ముండా గారితోటి, ఆయనతోటి ఒక డేట్ని పెట్టి ఒక ఉత్సవం చేయటం కానీ, పిఎం జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి గిరిజన గ్రామాల్లో రైతన్నల శ్రేయస్సు కోసం రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజరు మండలం వింధ్యావాసి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రీసర్వే పూర్తయిన 309 మంది రైతులకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై మరియు సర్వేరాలపై ఫోటోలు ముద్రించి పంపిణీ చేశారని, దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేసి రైతన్నలకు అండగా నిలుస్తామని ప్రకటించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రీసర్వే చేసి పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, రీసర్వే జరిగిన తీరును ప్రజలకు వివరించాలన్నారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులకు నేను ఒకటే సూచన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు మంచి చేకూర్చేలాగా మీరు పనిచేయాలి. కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. సంబంధిత నాయకులు, ఊర్లో పెద్దలకి చెప్పండి, మీకు ఇచ్చినటువంటి పాస్బుక్ అంతా సరిపోతేనే మీరు పాస్బుక్ తీసుకోవాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే మన భూమి మన హక్కు. మనం కష్టపడి సంపాదించిన భూమి మన హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు తంబేస్తే గానీ పాస్బుక్ తీసుకోవద్దన్నారు. మీరు వాళ్ళ అధికారులు మీకు పాస్బుక్ ఇచ్చారు, మీకు తంబేయమంటే మీరు ఇవ్వండి. మీ భూమి మీకు పూర్తిగా జతపరిస్తేనే మీరు తంబేయాలి. మీ భూమిలో, మీ పాస్బుక్ లో ఒక సర్వే నంబర్ లేకపోయినా కూడా మీరు తంబేయకండి. అది ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే మీ భూమి మీ హక్కు. మీరు ఏదైతే మీకు హక్కుగా మీ పూర్వీకులు కానీ మీరు కానీ సంపాదించిన భూమి ఉందో అది ఖచ్చితంగా మీకే అవుతుంది. కనుక మీ అందరికీ, అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రజలకి మంచి చేకూర్చేలా కొంచెం పనిచేయాలి, బాధ్యతగా వ్యవహరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి శ్రమిస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష తెలిపారు. పలాస రైల్వే మైదానంలో సీతమ్మపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. జిల్లాలోని 90,000 మంది సవర గిరిజనులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, 198 కోట్లతో 249 గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించామని వెల్లడించారు. గిరిజన ఉత్పత్తులకు ఆమోగం బ్రాండ్ ద్వారా మార్కెటింగ్, 163 ఎకరాలకు అటవీ హక్కుల పట్టాల పంపిణీ, పాతపట్నంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మరియు గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, క్రీడలు, పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం 200 మంది విద్యార్థినుల దింసా నృత్యాలు అలరించగా కలెక్టర్ రక్తదాన శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మన రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగంగా సంస్కృతిని భావితరాలకు తెలిసేటట్టు ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇందాక మనందరం చూసాం దింసా నృత్యం వారికి మాత్రమే చెందినది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం ఉంటే ఈ నృత్యాన్ని మోడీ గారికి తెలియపరిచి ఈ రోజు గిన్నీస్ రికార్డులో ఎక్కించారంటే ఆదివాసుల పట్ల తెలుగుదేశానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజు ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలి. ఆదివాసీ సోదరులకు 50 సంవత్సరాలకి పెన్షన్ తీసుకొచ్చింది కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు గారే, ఎన్టీ రామారావు గారే. ఎప్పుడు కూడా ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటున్న ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ రోజు ముఖ్యంగా చెప్పారు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగని అభివృద్ధి 2 సంవత్సరాల్లో ఈ రోజు గిరిజన గ్రామాల్లో నా పలాస నియోజకవర్గంలోని ఇప్పటికి ఐటీడీఏ తరఫున అలాగే కలెక్టర్ గారి తరఫున మేము చేసిన అభివృద్ధి ఈ రోజు మీకు లెక్కల్లో చూపించాలంటే కూడా కళ్ళకు కనిపించినట్లు ఈ రోజు రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ అలాగే అక్కడ ఉన్న మంచినీటి సదుపాయాలు కానీ మిగతా ప్రాంతాల కన్నా భిన్నంగా అడగగానే ఇస్తున్న కలెక్టర్ గారికి ఐటీడీఏ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆదివాసీ సంఘాల నుంచి కానీ మిగతా పెద్దలందరికీ నా నమస్కారం చెప్తూ ఇప్పుడు మనకి పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ ఇస్ భోగాపురం ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ కి పేరు కూడా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అంటే ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఎంత గౌరవం ఉంది మన ఆదివాసీ మద్దతు పైన మీ అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ 16 మండల్లో మరి ముఖ్యంగా ఒక 90,000 పాపులేషన్తో జనాభాతో సవరాస్ ఎక్కువ మంది ఇక్కడే ఉండటంతో కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనం పెట్టడం జరిగింది. రక్తదానం చేయడం ఎంతో విలువైన సేవ అని ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రామాటెక్స్ వద్ద వాయుపుత్ర హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 32వ రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులను అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. సమాజంలో రక్తం కొరత లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాయుపుత్ర హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో వరుసగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ డైరీకి లాభం చేకూర్చేందుకే నారా లోకేష్ విజయ డైరీని బలి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మచిలీపట్నంలో డైరీ డైరెక్టర్లను రోజంతా బంధించి కేసులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరికి ఆసుపత్రి బెడ్పై అనారోగ్యంతో ఉన్న చైర్మన్ చలసాని ఆంజనేయుల వద్దకు వెళ్లి 3 గంటల పాటు ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామా రాయించుకున్నారని ఆరోపించారు. మ్యాక్ చట్టం కింద పనిచేసే విజయ డైరీ రైతుల కష్టార్జితమని, దీనిపై ప్రభుత్వానికి లేదా మంత్రులకు ఎలాంటి పెత్తనం లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీపీకి చెందిన చైర్మన్ ఉన్నప్పటికీ ఎన్నడూ రాజకీయ జోక్యం చేసుకోలేదని, ఇటీవల బుడిమేరు వరదల్లో నష్టం వచ్చినా ప్రజాసేవలో ముందుందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ సీఎం కాగానే డైరీని కాపాడి రైతుల ఆస్తిని వారికే అప్పగిస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన చైర్మన్తో ఎందుకు రాజీనామా చేయించారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రైతులపై ఎందుకు ప్రయోగిస్తున్నారు? హెరిటేజ్ ప్రయోజనాల కోసమే డైరీపై కన్నేశారా అంటూ ప్రభుత్వానికి 5 సూటి ప్రశ్నలు సంధించారు. ఈరోజు పేపర్లో సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తే మినిస్టర్లు వెళ్ళి బలవంతంగా ఆ వైస్రాయ్ హోటల్లో ఎటువంటి డ్రామా నడిపించారో, నిన్న విజయవాడ ఒక హాస్పిటల్లో జలసాన ఆంజనేయుల్ని బెదిరించి మరి ఏ విధంగా బెదిరించారో, 2 మినిస్టర్లు అక్కడ 3 గంటలు కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ డైరెక్టర్లందరినీ కూడా
మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారి నివాసంలో బంధించి మీ అందరి మీద కేసులు పెడతాం, మీ అందరి కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతాం. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మీ పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు, మీ డైరెక్టర్లందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాం, మీ మీద అవినీతి కేసులు పెడతాం అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా, అంటే విజయ డైరీ మ్యాక్స్ చట్టం సంబంధించినటువంటి ఆ డైరీతో ఎవరికి సంబంధించి లేదు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటామని, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో 13,000 మంది బాలికలతో దింసా నృత్య ప్రదర్శన నిర్వహించి గిరిజన సంస్కృతికి ప్రపంచ స్థాయిలో గిన్నిస్ రికార్డు గౌరవం కల్పించామని మంత్రి గుర్తు చేశారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసల నాయుడు మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, ప్రత్యేక గిరిజన డిఎస్సి నిర్వహణకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసల నాయుడు గిరిజన బాలికలతో కలిసి దింసా నృత్యంలో పాల్గొని ఉత్సాహపరిచారు. విజయనగరం జిల్లాకి అతిపెద్ద ఈవెంట్ గౌరవ ప్రధానమంత్రిగా రావడం జరిగింది. కరెక్ట్గా 8 రోజులైంది. అతిపెద్ద ఈవెంట్ 13,000 బాలికలతో మన గిన్నెస్ రికార్డ్ ఎక్కాం. మన పిల్లలు ఎక్కడికి చేశాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జిల్లా యంత్రాంగం ఎంత బాగా చూసుకుంది. 13,000 బాలికలకి హాస్టల్స్లో పెట్టి, భోజనాలు పెట్టి, బస్సు సౌకర్యాలు పెట్టి, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా మన డిస్టెంట్ అడ్మిషన్ తీసుకుందా లేదా. వాళ్ళు కూడా ఎంత సరదాగా డాన్స్ చేశారో నాకైతే చాలా ఆనందం అనిపించింది. అందుకే ఇందాక వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను డాన్స్ చేశాను. ఇట్ ఈస్ అవర్ కల్చర్, మన కల్చర్ అది. ఈరోజు ఆ కల్చర్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం. మన జిల్లా చేసింది, మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు, ఇది కావాలన్నారు. మన జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా చాలా బాధ్యతగా తీసుకొని పిల్లలందరితో మంచి రికార్డు కల్పించి మన దింసా డాన్స్ని మరి ప్రధానంగా ఆదివాసీలకి సంబంధించి కానీ, ఇతర గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి యువతకు కానీ అందరికీ కూడా మరి నందమూరి తారక రామారావు గారు 82వ సంవత్సరంలో మరి మీ గురించి ఆలోచించి గిరిజనులకి మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ నట సార్వభౌముడు ఆ రోజు ఐటీడీఎల్ని ప్రారంభించి ఐటీడీఎల్కి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇచ్చి ఈరోజు మన గిరిజన కుటుంబాలకి కొంతవరకు కూడా ఆ ఫండ్స్ రావడం కానీ, కొన్ని కార్యక్రమాలు జరగడం కానీ, మనం చెప్పుకోవడానికంటూ ఒక అధికారి అందుబాటులో ఉండడం కానీ జరిగింది. తర్వాత ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. సో 13 జిల్లాల్లోని 8 చోట్ల మాత్రం ఐటీడీఎల్ ఉన్నాయి. సో మిగతా మన విజయనగరంలో కూడా ఎస్కోట ప్రాంతంలో చుట్టుపక్కల కూడా. విశాఖ ఉత్తర నియోజకవర్గం సత్యం జంక్షన్ వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం సాయంత్రం ముగిశాయి. డిఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం 3వ రోజు నిరసనలు కొనసాగాయి. 47 నుంచి 55 వార్డుల నాయకులు చేపట్టిన దీక్షలను కేకే రాజు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం ఉలిక్కిపడుతుందని, అరెస్టులు, అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం దీక్షలో కూర్చున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షకు విరమింపజేశారు. డిఎస్సి అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత వైసీపీ శ్రేణులతో కలిసి భారీ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కటుమురి సతీష్, మాజీ కార్పొరేటర్లు, పలువురు వైసీపీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకానికి జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల్ని, ఈ రాష్ట్రంలోని విద్యార్థి లోకాన్ని సమైక్యం చేసి వారి పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిత కోసం, యువత హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ముందుండి పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యారంగంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా అవినీతిమయం చేసి అస్తవ్యస్తం చేసి ఈరోజు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ శోక సముద్రంలో మునిగే విధంగా ఈరోజు విద్యారంగాన్ని లోకేష్ తయారు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు గారు, యువగలంలో లోకేష్ ఇద్దరూ కూడా ప్రతి ఎన్నికల ప్రచార సభలోని కూడా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా డ్రోన్లు, సీడ్ బాల్స్ తో జిల్లా అంతటా పచ్చదనం పరిడి వెళ్లాలని జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రధామ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అడవుల వ్యాప్తి కోసం అటవీ శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని కొండ ప్రాంతంలో విభిన్న అడవి జాతులకు చెందిన విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్ ను డ్రోన్ల ద్వారా అటవీ శాఖ సిబ్బంది ద్వారా చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డిఎఫ్ఓ కడలి శ్రీవాణి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మరియు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50% గ్రీన్ కవర్ పెంచడానికి ఒక టార్గెట్ ఉంది మనకి. సో అది దాని కోసం మనము ఈ సంవత్సరంలో సుమారుగా 7 lakh సీడ్స్ డ్రోన్ తర్వాత మాన్యువల్ గా మనం బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము 1,00,000 వరకు బ్రాడ్కాస్టింగ్ చేసాము, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇన్యాక్సెసిబుల్ ఏరియా ఉన్నాయి అక్కడ మనము డ్రోన్ తో చేస్తున్నాము. యాక్సెసిబుల్ ఏరియాలో మనము మాన్యువల్ గా చేస్తున్నాము. సో అది ఒక టార్గెట్ మనము అచీవ్ అవుతాము గ్రీనరీ పెంచుకోవడానికి. మన విత్తన బంతులను మనం డ్రోన్స్ ఉపయోగించి విత్తన బంతుల వితరణ అన్నది డ్రోన్స్ ని ద్వారా విత్తన బంతుల్ని మనం ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో, అంటే ఎక్కడికైతే మనం వెళ్ళి వేయలేమో మాన్యువల్గా అలాంటి ప్రాంతాల్లో మనం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం డివిజన్లో గత 21వ తారీఖున ఫస్ట్ కొమ్మాదిలో అక్కడ ఉన్నాం. మేము డ్రోన్ల ద్వారా ఆయా కంపార్ట్మెంట్లు డ్రై ల్యాండ్లో ఉన్న ఆర్ఎఫ్ ఏరియాలో మేము విత్తన బంతులు జల్లుతున్నాము. ఇందుకు గాను మాకు సహకరించిన గ్రామ ప్రజలు విధుల నర్వ అండ్ తమ్మయ్యపాలెం అండ్ నర్వ గ్రామస్తుల సాయంతో ఇక్కడ గత వైసీపీ పాలనలో యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి భవిష్యత్తును నిర్వీర్యం చేశారని ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయ్ శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 8,571 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2,710 కిలోమీటర్ల గిరిజన ప్రాంత రహదారుల నిర్మాణం చేపట్టారని తెలిపారు. శస్త్రచికిత్స జరిగిన కొద్ది రోజులకే విధులకు హాజరై అభివృద్ధికి అంకితమైన నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పదవి ఊడుతుందనే భయంతో అసెంబ్లీ రికార్డులో దొంగచాటుగా సంతకాలు చేసి వెళ్లే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు పవన్ కళ్యాణ్ విమర్శించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. 200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తుంటే జలజీవన్ మిషన్ శంకుస్థాపనకు ఆహ్వానించిన ఎమ్మెల్యే హాజరు కాలేదని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, కానిస్టేబుల్ ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు జన్జీ పేరుతో పెన్షన్ తీసుకునే వృద్ధులతో నిరసనలు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ మెప్పు కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని హితవు పలికారు. ఈ రోజు వరకు రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యంగా తీసుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం అధికారులతోటి రివ్యూలు చేస్తూ నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని తీసుకొస్తూ నిరంతరం ఆ పనుల్ని పూర్తి చేసే కార్యక్రమాల్లో వారు నిమగ్నమయ్యారు. వారి శాఖల ద్వారా ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించాలి అనే గొప్ప లక్ష్యంతో ఈరోజు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ప్రజలందరికీ తెలుసు, ఇటీవలే వారు
వారి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలి కనీసం 2 నెలలు అని చెప్పి సూచించినప్పటికీ కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి, సమీక్షలు చేయాలన్న ఒక లక్ష్యంతో 10 రోజులు గడవక ముందే వారు మళ్ళీ విధి నిర్వహణలో వారు మళ్ళీ వచ్చి అధికారులతోటి సమీక్షలు చేయడం, అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా వాటిని ముందుకు తీసుకుపోయే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధురవాడ జోన్ 5వ వార్డు పరిధిలోని PP2 కాలనీలో డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి మురుగునీరు రోడ్లపైకి చేరుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు లేక పరిసరాలు అపరిశుభ్రంగా మారి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శానిటరీ సిబ్బంది సమస్యను పరిష్కరించకపోగా అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని జోనల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని కాలనీ నాయకుడు బండిపల్లి సూర్యనారాయణ తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి కాలనీలో పర్యటించి పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. ఇక్కడ మేము 10 బ్లాక్లు ఇల్లు 11 ఇవ్వడం జరిగింది. అదే నేటి నుంచి అనేక రకాల డ్రైనేజ్ గురించి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే గత 10 సంవత్సరాలు బట్టి వెనకాల నీరు చూసారు, ఇప్పుడు మీరు వీడియో తీశారు కాబట్టి మీరు వెనకాల చూశారు. అవి 4, 1 బ్లాక్, 2 బ్లాక్, 6, 7 బ్లాక్ల మధ్యనే ఏ బేదైన నీరు పోటీకి వచ్చి మీద పొంగిపోయి నీరు డ్రైనేజ్ పొంగిపోయి డస్ట్ డ్రైనేజ్ అంతా పొంగిపోయి వేలా పడుతుంది. మీరు చూశారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా జీఎంసీలు వస్తానో చూస్తామంటున్నారు కానీ చేయడం పూర్తి సరిపడలేదు. అలాగే ఇక్కడ కార్పొరేటర్ 5వ కార్పొరేటర్ కూడా మేము చెప్పడం జరిగింది. మేము లోన్ శాంక్షన్ అయింది, కాలాలు తవ్వేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పడం అది టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎన్నిసార్లు మొన్న 4 రోజుల కిందట జోనల్ కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా వెళ్ళి వినతపత్రం ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళెవరు కూడా వచ్చి చూసి కానీ సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు ఇళ్ళలో పొంగిపోయి నీరు దోమ పట్టి ఇళ్ళను కుట్టి జలాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా సార్లు చెప్పా, కార్బన్ నామతో మాట్లాడడం ఎన్నోసార్లు తిరిగాం. ఈ దానికి కొత్తగా ఛాన్స్ అని చెప్పారు. అలాగా అన్ని చుట్టుపక్కల కొత్త చెక్కాల్సిన ఇచ్చారు, మాకు ఇల్లేదు. ఇప్పటికి వచ్చి మేము మరి జోనల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు పెట్టాం. మరి ఇక్కడ మా కాడ ఈయన ఫోటోలు తీసుకోవడం రెడీగా ఉన్నాయి. మరి ఎన్నిసార్లు రిపోర్ట్లు ఇచ్చిన ఫోటోలు ఎన్నిసార్లు మేము ఫోటోలు ఇచ్చాం. మరి మనం అందరు కూడి మరి ఇక్కడ ధర్నా జరిగింది. మరి ఎన్నిసార్లు చేసినా సరే మాకు పరిధి ఏమంటే వీళ్ళు తీసేవాళ్ళు అప్రోజాలు ఏమంటారంటే మెట్లు కలిసిపోయిన మాకు మున్సిపాలిటీ వాళ్ళకి మేము కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. వస్తానంటారు, వస్తారు, జస్ట్ ఏదో టచ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 350 ఇల్లులు ఉన్నాయి, 320 ఇల్లులు ఉన్నాయి. ఆ 20 మనుషులు కాదా మేము? ఆ మున్సిపాలిటీ అది చెత్తలు అయ్యి నిండిపోయి డ్రైనేజీలు నిండిపోయి అవి బయటకు వచ్చి మేము ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం, వస్తాం అంటారు, రారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న సంక్షేమాన్ని వివరించిన సీఎం చంద్రబాబు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యవేక్షణలో గుంటూరులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు గిరిజన సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వెల్లడి. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. శస్త్రచికిత్స జరిగిన కొన్ని రోజులకే ప్రజాసేవ కోసం విధులకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంస. విజయనగరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన మహిళలతో దింసా నృత్యం చేసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.